ఇప్పుడు ఒక ఆసనం చూపించబోతున్నాను. అది ముఖ్యంగా పీసీఓడి ఫేస్ చేస్తున్న ఫీమేల్ లేడీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం అనేది మన పెళ్ళి అయినా అన్మ్యారీడ్ మ్యారీడ్ ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసినట్లే ఈ జనరేషన్లో వెయిట్ లాస్, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిట్ లాస్ ఉందండి, పీసీఓడి ప్రాబ్లం, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే వెయిట్ లాస్ అని అంటారు. ఏ రీజన్ ఉన్నా మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, లేకపోతే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ ప్రెగ్నెన్సీ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటుంది. దానికి ఎటువంటి ఆసనాలు చేస్తే మనం ఇంట్లోనే యోగా ద్వారా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని బయట ఎలా పడవచ్చో చూద్దాం. మనం ఎక్కువగా చూసిన మందులతో కాకుండా స్వతహాగా మనం ఈ ఆసనాలు చేస్తూ ఈ పీసీఓడి ప్రాబ్లం నుంచి బయటపడే విధానం ఇప్పుడు చూపించకపోతున్నాను. నేను ఇప్పుడు కూర్చున్న ఆసనం వజ్రాసనం పోస్టర్. ఈ ఆసనంలో కూర్చొని స్లోగా మన వామప్ నుంచి మొదలు పెడదాము. 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళి స్లోగా షోల్డర్స్ మీద పెట్టుకుని ఫింగర్స్ స్లోగా షోల్డర్స్కి తగిలేటట్టు పెట్టుకుని సర్క్యులర్ రొటేషన్, స్లోగా సర్క్యులర్ ఒక 5-6 టైమ్స్ అండ్ యాంటీ సర్క్యులర్ స్లోగా ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇక్కడ షోల్డర్స్ రిలాక్సేషన్, మనకి వార్మప్ 2 అవుతాయి. లూజ్ అండ్ ఫ్రీ హ్యాండ్స్. స్లోగా రైట్ హ్యాండ్ కుడి చెయ్యి కిందకి, ఎడం చెయ్యి స్లోగా స్ట్రెచ్ చేస్తూ పైకి. చూపు అనేది చేతి ఫింగర్స్ వైపే చూస్తూ ఉండాలి, చేతి వేలు వైపు. హోల్డ్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1 అండ్ రిలాక్స్ టు ద డౌన్. ఇప్పుడు అదేవిధంగా ఎడ చెయ్యి కిందకి స్లోగా ఈ చెయ్యి కుడి చెయ్యి పైకి, ఈ చెయ్యి మొత్తం అంతా పైకి స్ట్రెచ్ చేయాలి. చేతి ఫింగర్స్ మొత్తం పైకి, చూపు కూడా ఆకాశం చేతి వేలు వైపు చూస్తూ చెయ్యి అనేది బాగా స్ట్రెచ్ చేస్తూ పైకి వెళ్ళాలి. లూజ్గా వదలకుండా బాగా స్ట్రెచ్ చేయండి, సో దట్ కంప్లీట్ సైడ్ స్ట్రెచింగ్ అనేది మనకి జరుగుతుంది. హోల్డ్ ఫర్ 5 seconds. 5, 4, 3, stretch it, 2, 1 and relax. మరొకసారి అదే చేద్దాం. స్ట్రెచ్, టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అప్, stretch your fingers, stretch your hand, look up, hold 5, 4, 3, 2, 1 and relax to the down. Now stretch up, right hand stretch, look up, hold, concentrate, 5, 4, 3, 2, 1 and relax to the down. స్లోగా కాలు ముందుకు లూజ్ అండ్ ఫ్రీ. నా బటర్ఫ్లై పోస్చర్ అంటే 2 కాళ్ళని దగ్గరికి తీసుకొస్తూ 2 పాదాలు కంప్లీట్ ఫుట్ క్లోజింగ్ టుగెదర్ దగ్గరికి బాగా ఆనిస్తూ ఎంత దగ్గరికి కుదిరితే అంత దగ్గరికి తీసుకురావాలి. తొడ భాగం మొత్తం నేల భాగానికి తగిలిస్తూ ఉండాలి. మరొకసారి ఇటుపక్క ఇలా 2 పాదాలు ఇలా దగ్గరికి తీసుకురావడం జరగాలి. 2 చేతులతో లాక్, ఇంటర్లాక్, తొడ భాగం మొత్తం కిందకి. స్ట్రెచ్ యువర్ స్పైన్, టేక్ ఎ డీప్ బ్రీత్, క్లోజ్ యువర్ ఐ, exhale, inhale, exhale, feel the breath. Slowly tap, open your eyes and try to tap. ఇలా పైకి అండ్ కిందకి ఇలా, సో దట్ ఈ తొడ భాగం మొత్తం ఇలా కిందకి అవుతుంది. ట్యాప్ అంటే సౌండ్ వస్తుంది. స్లోగా ఇలా క్రమం తప్పకుండా రోజు ఒక 50 సార్లు చేయాలి. మనం ముందు స్లోగా 10 నుంచి మొదలు పెడదాం, లేదా 5 నుంచి మొదలు పెడదాం. ఇలా 1, 2, 3, 4, 5 స్లోగా ఇలా చేసినట్లయితే మనకి
పీసీఓడి ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం చాలా వరకు ఉంటుంది. నేను ఇప్పుడు చూపించిన ఈ ఆసనం వల్ల రెగ్యులర్గా చేస్తే, క్రమం తప్పకుండా చేస్తే పీసీఓడి సమస్య నుంచి బయటపడతారు, ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.